ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం జరగబోయేటువంటి అంశాలు తెలిస్తే ఒక ఇంత ఆశ్చర్యపోతారు, మరొక ఇంత సంతోషపడతారు అనే చెప్పాలి. అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక బంధాన్ని దూరం చేసుకునేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అసలు ఆ యొక్క బంధం ఎవరు, అలాగే రేపటి రోజున మీరు పాటించవలసినటువంటి కొద్దిపాటి నియమాలు పరిహారాలు ఏమిటి, అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి తలెత్తబోతున్నాయి, మీకు ఏ దేవతారాధన మేలు చేసింది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి అంతకన్నా ముందుకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడండి. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని సంప్రదించవచ్చండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రము ఆధారంగానే గురువు గారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మీకు అయితే జ్యోతిష్యం తెలుపుతారండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధన నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్యలో ఆరోగ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల వాదులు, స్త్రీ పురుషుల వశీకరణ, ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువు గారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలుపగలుగుతారు. ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిలో మంచి లక్షణాలు అనేవి చాలా ఉన్నాయి అనే చెప్పాలండి. వీరు ఎవరి జోలికి పోరు, అంటే ఒకరిని డిస్టర్బ్ చేయడం కానీ ఒకరిని కదిలించడం కానీ ఇటువంటి వ్యవహారాలు అనేవి వీరికి ఉండవు అనే చెప్పాలి. కావాలంటే ఎవరినైనా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. వీరిని ఎవరు రెచ్చగొట్టాలి అన్నా కూడా అసలు రెచ్చిపోరు. అంటే వీరిని ఆవేశపూరితంగా చేయాలి అన్నా కూడా అసలు రియాక్ట్ అవ్వరు. అంటే వీరి యొక్క లక్షణాలు అనేవి ఎప్పుడు ఏ విధంగా వీరికి ఏ విధంగా ఉంటుందో కూడా ఎవరిని కూడా గ్రహించలేని విధంగా ఉంటాయి అనే చెప్పాలి. కానీ వీరి యొక్క సొంత విషయాల్లో వీరు ఎవరైనా తలదూర్చినప్పుడు కానీ ఏదైనా వేరేగా అనిపించినప్పుడు కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం వీరు రియాక్ట్ అవుతారే కానీ మిగిలిన అంశాల్లో గనక మనం గమనించినట్లయితే ఎవరిని కూడా ఏది అనలేనటువంటి పరిస్థితి అనగా మనం ఊహించవచ్చు. ఎదుటి వారికి దొరికేటువంటి మనుషులు కాదండి ఈ యొక్క రాశి వారు. చాలా తెలివిగా, చాలా మేధస్సును కలిగి ఉంటారు. అంటే ఆవలించకుండా పేకులు లెక్క పెట్టేటువంటి మనుషులుగా వీరు ఉంటారన్నమాట. అంటే బయటికి ఏ విధంగా కనిపిస్తారంటే వీళ్ళకి ఏమైనా తెలుసా, అసలు ఏది వీరి యొక్క మనస్తత్వం ఏంది, ఈ విధంగా కనిపిస్తూ ఉంటారు, ఏది కూడా అర్థం కాదనమాట. ఆ విధంగా ఉంటారు పైకి. కానీ వీరి గురించి మాత్రం ఆలోచించినటువంటి వారికి వీరికి ఏమీ తెలియదా అనే విధంగా ఉంటారని చెప్పాలి. జీవితంలో కష్టాలు తెలిసినటువంటి వ్యక్తులు, నష్టాలను మిగిల్చినటువంటి వ్యక్తులు వీరిని పూర్తిగా అంచనా వేయగలరు. కానీ ఎవరి అంచనాలకు కూడా లొంగకుండా అంత తెలివిగా ఉంటారు ఈ యొక్క రాశి వారు. అయితే కొంతమందిని మీరు చూసే ఉంటారండి, చిన్న చిన్న విషయాలకే ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, ఓవర్గా అరుస్తూ ఉంటారు, ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అక్కడ అంత అవసరం అనేది ఉండదు, అక్కడ అంత ఇదనేది కూడా ఉండదు. అంటే నలుగురిలోనూ కూడా ఆ విధంగా అరిసేసి నలుగురిలోనూ కూడా వారిపైన చెడ్డ అభిప్రాయాన్ని కలిగింపజేసుకునే విధంగా ఉంటారు. వీరు గయ్యాలి, వీరిని కదిలిస్తే మనం మాట్లాడలేము అనుకునే విధంగా ఉంటారు. కానీ ఈ యొక్క రాశి వారు ఏంటంటే చాలా స్థిమితంగా ఉంటారు, చాలా హుందాగా కనిపిస్తారు. వీరిని చూసి ఎదుటి వ్యక్తులు నేర్చుకోవాలి అనే విధంగా ఉంటారు. మంచి తెలివితో ఇతరులకు కూడా ఏదైనా సహాయం కావాల్సి ఉంటే ముందు అంజలో ఉండేటువంటి చాలా గొప్ప ఆదర్శప్రాయులు అన్నమాట. చాలా గొప్పవారు, అంటే చాలా దయాహృదయం కలిగినటువంటి వారు. సహాయం కోసం వీరి వద్దకు ఎవరు వచ్చినా కానీ, వారు శత్రువులైనా కానీ వీరికి ఉన్న దాంట్లో అంతా కూడా చెప్పేసి ఉన్న దాంట్లో అంతో ఇంతో సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి వివాహ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. వివాహ సంబంధాలకు సంబంధించినటువంటి చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక విహారయాత్రలకు ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారు అందరూ కూడా విహారయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఇక ఏవైతే మీ యొక్క జీవితంలో మీకు సంబంధించినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నారో వాటి అన్నిటికీ కూడా సంబంధించినటువంటి ఒక మార్గాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు మీకు కలగజేయబోతున్నాడు. మీ యొక్క జీవితము అయితే చాలా అద్భుతంగా
ఉండబోతుంది. పెట్టుబడి విషయాల్లో అయితే ఏ రంగంలో అయినా కానీ పెట్టుబడులు మంచిది కాదంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఏ రంగంలో కూడా పెట్టుబడులు అనేవి పెట్టకండి. మీ దగ్గర డబ్బులు దాచుకునేటువంటి ప్రయత్నాలు అయితే మీరు చేయాలి. ఏదైనా ఒక 10 రూపాయలు ఉంటే ఎటైనా వెళ్దాము, ఏదైనా విహారయాత్రలు అనేవి చేద్దాము అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఇదే మీ యొక్క జీవితంలో మీరు తీసుకున్నటువంటి ఒక రాంగ్ స్టెప్ అనే చెప్పాలండి. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఏదైతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఒక రూపాయి ఎక్కడైతే దాచుకోగలుగుతారో మీరు అయితే ఇప్పటికీ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మీ యొక్క జీవితంలో మీరు అయితే చాలా కోల్పోయి ఉన్నారు. మోసపోయి మీరంతా కూడా రియలైజేషన్ అయ్యేసరికి మీ యొక్క జీవితంలో ఒక్క రూపాయి కూడా ఉండడం లేదు. ఖాళీ చేతులు ఉంటున్నాయి. డబ్బు ఉన్నప్పుడు ఎవరి మాట కూడా మీరు వినరు. మొత్తము కూడా అయిపోయినాక చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకోవడం అంటారు కదండి. ఇది అంతా కూడా తెలుసుకునేటప్పటికీ మీరు రియలైజ్ అవ్వడానికి కొంత సమయము అనేది పడుతుంది. ఇక మీ యొక్క బంధువులు కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులే చెప్తే కానీ ఇక మీరు అయితే అసలు మారరండి. ఇక మీరంటూ మీరే మీకుగా రియలైజ్ అవ్వాలి. అంటే 4 దెబ్బలు తాకితేనే మీరు ఒక స్థితికి రారు అనే విధంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో, డబ్బు విషయంలో అయితే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే జన్మస్థానంలో శని ఉన్నాడు. శని యొక్క జన్మస్థానంలో ఉంటే కనుక మీకు దుర్బుద్ధి అనేది అధికంగా ఉంటుంది. బెట్టింగ్లు ఆడాలనో లేదంటే ఏదైనా వాటిలో డబ్బులు పెట్టాలి అనో, 1 రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుందనో ఇటువంటివి అన్నీ కూడా అసలు మంచిది కాదు కదండి. మీరు ఇలా అత్యాసకపోతే ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా 1 రూపాయి అనేది మన చేతికి రావాలి కదండి. ఏమీ లేకుండా అంతా కూడా ఊడ్చుకుపోతే మీరు ఇబ్బంది పడవలసినటువంటి సిచ్యువేషన్స్ అనేవి మీకే క్రియేట్ అవుతాయి. కాబట్టి మీరు దాచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఎంత ఉన్నా కూడా ఏమీ లేనట్లుగా, అంటే ఏమీ లేనటువంటి వారు ఏ విధంగా సాధారణంగా ఉంటారు, అలా ఉంటే మీ యొక్క జీవితము అనేది సాఫీగా సాగబోతుంది. ఇక ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు ఇటువంటి విషయాల్లో ఈ నెలలో అయితే మీకు బాగా కలిసి రాబోతున్నాయండి. బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఎందుకంటే బంగారం అంటే ఈ యొక్క రాశి వారికి చాలా విపరీతమైనటువంటి ఇష్టం. బంగారం వేసుకోవాలి, నలుగురిలో కూడా చాలా లగ్జరీ, ఇలా అందరిలో కూడా గొప్పగా తిరగాలి అనేటువంటి మక్కువ అనేది ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. ఇలా అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అండి, అది వేరే విషయం. కానీ ఈ యొక్క రాశి వారికి అధికంగా మక్కువ ఎక్కువ అని చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా సలహాలు ఇవ్వకండి. సలహాలు ఇస్తే ఏంటంటే కూడా మిమ్మల్ని అనగదొక్కాలని చూసేటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారు. మీ మాటని కంట్రోల్లో ఉంచుకొని జాగ్రత్త పడండి. ఎంతైతే మీరు కంట్రోల్లో ఉంటారో అంతకన్నా పైకి వస్తారు. కాలానికి తగినట్లుగా ఈ యొక్క రాశి వారికి 100% మంచి జరగబోతుంది. విదేశాలకు వెళ్ళడం అయితే రేపటి రోజున కనిపిస్తుందండి. ఇక వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉంది అనే చెప్పాలి ఈ యొక్క రాశి వారికి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి అక్కడ స్థిరపడేటువంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక మీరు కూడా మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడం కోసం ఈ యొక్క రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం వీరు చిన్న చిన్న పరిహారాలను పాటించవలసి ఉంటుంది. ఈ యొక్క రాశి వారు మీ యొక్క జీవితంలో ఎదగాలి అంటే మరిన్ని శుభ ఫలితాల కోసం మీకు పరమేశ్వరుని యొక్క ఆరాధన మీరు తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. మంచి జీవితాన్ని మీరు ఇంకా సక్సెస్ఫుల్ గా పొందాలి అంటే కనుక పరమశివుని యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి. మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అంటే కనుక ఉద్యోగమైనా కానీ, రాజకీయమైనా కానీ, లేదంటే వ్యాపారమైన ఇటువంటివి అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేటువంటి మాటలే. మీరు ఏం చేసుకోవాలి అంటే కనుక మేము పెద్ద పెద్ద యాగాలు చేసుకోలేమండి, పెద్ద పెద్ద ఖర్చులు, పూజలు చేసుకోలేమండి. ఇంట్లో సింపుల్ గా లక్ష్మీదేవి యొక్క పటాన్ని పెట్టుకోండి. అమ్మవారి యొక్క ఫోటో ఏ విధంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి కమలం పైన కూర్చొని ఇరువైపులా కూడా 2 ఏనుగులు అభిషేకం చేసేటువంటి అమ్మవారి యొక్క నిత్యము కూడా ఫోటో ముందు కూర్చొని ఒక మంత్రాన్ని అయితే నిత్యము కూడా 108 సార్లు జపించుకుంటూ ఉండండి. ఆ యొక్క మంత్రము ఏమిటి అంటే కనుక ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః. ఆ యొక్క మంత్రాన్ని తప్పకుండా నిత్యము కూడా 108 సార్లు పఠించుకుంటూ ఉండండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చదువుకుంటూ, అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చనలు చేసుకుంటూ, ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల ఏమిటి అంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క ధనానికి సంబంధించినటువంటి కావచ్చు, మీ యొక్క ఆరోగ్య స్థితులకు సంబంధించినటువంటి, మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి కావచ్చు, లేదా ఇతర ఏదైనా కావచ్చు, 1 రూపాయి మీకు కలిసి రావాలి అనుకుంటున్నటువంటివన్నీ కూడా ఇటువంటివి అన్నీ కూడా చాలా నైపుణ్యంగా మీరు రాణించుకోగలుగుతారు. మీ వృత్తిలో కూడా ఒక మెట్టుని మీరు అధిగమించుకోగలుగుతారు. మీ యొక్క వృత్తిపరమైనటువంటి నైపుణ్యాల కోసం మీరు ఏకాగ్రతతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని, అంటే మనం పరిహారం అని చెప్పుకోవడం కన్నా కూడా ఈ యొక్కటి మీ యొక్క జీవితంలో చిన్నపాటి భాగంగా చేసుకోవడం చాలా ఉత్తమం అండి. అసలు ఇక ఇతరులు అయితే ఎవరిని కూడా కించపరచకండి. మీ యొక్క జీవితంలో అభివృద్ధి కోసం మీరు ఎల్లవేళలా మీ యొక్క ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీ ముందుకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆ యొక్క అవకాశాలను అయితే మీరు ఖచ్చితంగా
అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ యొక్క ఒంటరితనము అనేది మీకు కొందరు మిత్రులు దొరకడం కాలంగా ఆ యొక్క ఒంటరితనము అనేది మీ నుండి దూరం అవుతుంది. ఇలా వారు దగ్గర అవుతారు. ఇలా దగ్గరైన తర్వాత మీరు ముందు కాలంలో జరిగినటువంటి అన్నీ కూడా గుర్తు చేసుకోకుండా ఆ యొక్క బంధాన్ని దూరం చేసుకోకుండా మీ యొక్క బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మరలా అటువంటి విషయాలను కనుక మీరు రిపీట్ చేస్తే మీకు దగ్గరైనటువంటి ఆ యొక్క బంధాలు కూడా మళ్ళీ విచ్ఛిన్నమయ్యేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం. అలాగే మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో కొన్ని సమస్యలు అయితే పుట్టుకు రాబోతున్నాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఏదో ఒక సమస్యలో నెట్టాలి అని చూస్తూ ఉన్నారు. సో ఇటువంటి వాటిల్లో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం అండి.